జొన్న పాలక్ టేప్లా కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి అరకప్పు, శనగపిండి ఒక 3 చెంచాలు, అవిసె గింజలు ఒక 2 చెంచాలు, పాలకూర ఒక కట్ట, వాము 3 చిటికలు, నూనె సరిపడినంత, పసుపు 1 చెంచా, చిల్లీ ఫ్లేక్స్ 1 చెంచా, రుచికి సరిపడినంత. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దీని ప్రాసెస్లోకి వెళ్తా దీని గురించి మాట్లాడుకుందాం. మనం ఇక్కడ ఫ్లాక్స్ సీడ్ని వాడుతున్నాం. ఇది మనకి ఆరోగ్యంతో పాటు ఒక బైండింగ్నెస్ ఇస్తుందండి, అందుకే దీన్ని వాడుతున్నాం ఇక్కడ మనము. అంటే ఈ టేప్లా అంటేనే ఒక రకమైన రొట్టె, ఆ రొట్టెలోకి న్యాచురల్గా మనకి ఈ యొక్క బైండింగ్నెస్ రావటానికి మనం దీన్ని వాడుతాం. లైట్గా రోస్ట్ చేసుకుందాం. రోస్ట్ చేసుకుని దీన్ని మనం పొడి కొట్టుకుంటే మనకి ఈ యొక్క రొట్టెకి ఇక్కడ జొన్నలు మనకి జొన్నలు తెలుసు. దీన్ని మనకి రాగి, జొన్న, సజ్జ ఇవి పుష్కలంగా పండిస్తారు. ఇది ఊరినే పడతాయి. వీటిని ఇంగ్లీష్లో సారగం అంటారు, జవార్ అంటారు. ఇది మనకి ఆరోగ్యానికి చాలా మంచిది, రిచ్ ఫైబర్ ఉంటుంది. మన డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది. అంటే బ్లడ్లో ఉన్న పడంగా గ్లైసెమిక్ ఇండెక్స్ పెరగకుండా, మన బాడీలో కొలెస్ట్రాల్ పెరగకుండా, నర్వ్స్కి, హార్ట్ ఫంక్షనింగ్కి అన్నిటికీ కూడా ఈ జొన్నలు చాలా చాలా మంచివి అన్నమాట. ఫ్లాక్స్ సీడ్స్ ఇది కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా పుష్కలంగా ఉన్నందువల్ల మనకి ఆల్మోస్ట్ లివర్ ఫంక్షనింగ్కి చాలా మంచిది ఈ ఫ్లాక్స్ సీడ్ అని. ఇది మనకి రుచి, అదేవిధంగా ఆ బైండింగ్నెస్ ఇవ్వటంతో పాటు దాంతోపాటు మనకి ఆరోగ్యానికి కూడా, లివర్ ఫంక్షన్ కూడా చాలా చాలా మంచిది. ఇప్పుడు దీన్ని మనం పొడి కొట్టి పెట్టుకుందాం. ఇక్కడ మన పాలకూర, మెంతికూర ఏమైనా టేప్లు అంటే ఏం లేదండి, ఒక రకమైనటువంటి రొట్టె, మన రొట్టెలో ఒక వెరైటీ. దాంట్లో ఏంటంటే మనకి ఇక్కడ పల్స్ పిండి కూడా వాడతాం. ఇప్పుడు పెసరపిండి వాడుకోవచ్చు, శనగపిండి ఇప్పుడు శనగపిండి వాడుతున్నాను. ఇది జొన్నపిండి బదులు రాగిపిండి, సజ్జపిండి, కొర్రపిండి ఏమన్నా వాడుకోవచ్చు అనమాట. దీన్ని కొంచెం వేడి నీటితో కలుపుకోవచ్చు. మనం బైండింగ్నెస్ రావటానికి ఈ యొక్క ఫ్లాక్స్ సీడ్స్ కూడా కలుపుతున్నాం. దాంతోపాటు ఇప్పుడు వేడి నీళ్ళు కలిపినా కూడా కొంచెం మనకి ఆ బైండింగ్నెస్ వస్తుంది దానికి ఫ్లాక్. దీన్ని సన్నగా కోసుకొని పాలకూర వేసుకున్నాం. నెక్స్ట్ మనం పసుపు వేసుకున్నాం. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం. నెక్స్ట్ తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాం. నెక్స్ట్ అజ్వైన్, వామ్, శనగపిండి 2 చెంచాలు, ఫ్లాక్స్ సీడ్ పొడి కూడా మనం రోస్ట్ చేసుకున్న ఫ్లాక్స్ సీడ్ పొడి కూడా వేసుకొని దీన్ని చేత్తో బాగా ఈ మసాలా అంతా కూడా ఈ యొక్క మొత్తం పడేటట్టు చూసుకొని ఆ తర్వాత మనం ఈ జొన్న పిండిని కలుపుకుందాం. కలుపుకొని ఇక్కడ శనగపిండి ఒక 3 చెంచాలు వేస్తే ఒక 1/4 కప్పు నుంచి 1/2 కప్ నుంచి 1/4 కప్పు దాకా జొన్న పిండి వేసుకోవచ్చు. అంటే ఒక అరకప్పుకి 1.5 స్పూన్ అట్లా శనగపిండి వేసుకోవచ్చు. ఒక 1.5 స్పూన్ నుంచి 2 స్పూన్స్ దాకా ఫ్లాక్స్ సీడ్ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు వేడి నీళ్ళే పోస్తానండి దీనికి. ఓకే, బాగా మరిగిన వేడి నీళ్ళే పోస్తాను, అంటే అప్పుడే మనకి ఆ బైండింగ్నెస్ వస్తుంది. బాగా మర్దం చేయాలండి ఇది. ఓకే, బాగా మర్దం చేస్తేనే మనకి ఆ రోటీ కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట. అంటే కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు మన కన్సిస్టెన్సీ. మనకి చపాతీ పిండిలాగా రావాలి కాబట్టి బాగా మర్దం చేయాలండి. మనకి వేడి నీళ్ళు బాగా కాలుతా ఉంచాయి, బాగా అట్లా బాగా నీళ్ళు రావాలి.
బాగా ఇట్లా నీడింగ్ చేసుకుంటే గట్టిగా అప్పుడే కొంచెం జిగురు తయారవుతుంది అనమాట. కాబట్టి దీంట్లో కొంచెం ఒక స్పూను మినప్పిండి వేసుకున్నా కూడా మనకి జిగురు వస్తుంది అనమాట. ఓకే, ఒక స్పూను ఇప్పుడు ఒక కప్పు జొన్నపిండి కానీ రాగి పిండి ఏది వేసుకున్నా కూడా ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ మనం మినప్పిండి వేసుకుంటే మనకి బైండింగ్నెస్ వస్తుంది. ఇక్కడ నేను దానికోసం ఫ్లాక్స్ సీడ్ పొడి వేసుకున్నాను. ఇసబగుల్ పొడి కూడా వేసుకోవచ్చు మీరు. ఓకే, అది ఇంకా మంచిది. మనకి తేప్లా పిండి తయారైపోయింది. దీన్ని మనం రొట్టెల్లాగా చేసుకొని పెనం మీద కాల్చుకున్నాం. రెడీగా ఉంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ అప్లై చేసి కొంచెం దీనికి అంటే మామూలుగా మనకి రొట్టెలో ఉన్నంత బైండింగ్నెస్ రాదు కాబట్టి మనకి అరిటాక్ కానీ తడి కాటన్ గుడ్డ బాగా పిండి తడి అన్ని అలా చేసుకొని ఇలా మన చేతితో ఒత్తుకుంటా చేసుకోవాలి. అది స్కిల్ లాగా ఉంటుంది అనమాట. లేకపోతే మనకి విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి చేతితోనే ఆకు మీద కానీ క్లాత్ మీద కానీ మనకి అజ్వైన్ ఫ్లేవరు, పాలకూర ఫ్లేవరు అన్నీ కలిసి చాలా ఒక స్నాక్ లాగా 2-3 రోజులు ఉంటుందండి. తయారు చేసుకుంటే మనకి జర్నీస్లో వాటిలో కూడా చక్కగా తయారు తీసుకెళ్ళచ్చు. పెంక మీద వేసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకుందాం. ఓకే అండి, నేను ఇలా ఒక 2-3 చేసుకొని కాల్చి పెట్టుకుంటాను. ఆల్మోస్ట్ మనకి రొట్టెలు కాలిపోయినాయి, అంటే తేప్లా కాలిపోయినవి. వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇవి చాలా కమ్మగా ఉంటాయండి. దీంట్లో మనము పాలకూర వేసినట్టు మెంతి కూర వేసుకోవచ్చు, ఇంకా తోటకూర, చిరుకూర, మునగాకు. ఓకే, అలా మనకి ఏం కావాలంటే వాటిని వేసుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్ వేసినట్టు ఇంకా మీకు తర్బూజా గింజ వాటిని కూడా వేసుకోవచ్చు. మనకి రోస్ట్ చేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు, ఉల్లిపాయ వేసుకోవచ్చు. అలా వేసుకుని మసాలా రొట్టెలాగా ఉంటుంది అనమాట. ఇది జర్నీస్లోకి ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం ఎవరికైనా శనగపిండి వద్దనుకుంటే అది ఒకటి అవాయిడ్ చేసుకోవచ్చు. దీన్ని వేడి నీళ్ళు పోసిన తర్వాత బాగా మర్దం చేయాలండి. ఎంత బాగా మర్దం చేస్తే అంత బాగా. ఫ్లాక్స్ సీడ్ పొడితో పాటు ఒక స్పూను మినపపిండి కూడా కలిపితే ఇంకా జిగురు వస్తుంది. అది మన ఇష్టం, మనకి ఎలా కావాలో అలా. ఈ అరిటాక్ కానీ ఇట్లా ఒక పల్చని కాటన్ గుడ్డ తీసుకొని బాగా తడిపి బాగా పిండి దాని మీద పీట మీద పెట్టుకొని దాని మీదగా మనం రొట్టెలాగా చేసుకొని ఇట్లా కాల్చుకోవచ్చు. అప్పుడు ఈజీగా వస్తాయి మనకి రుచిగా. ఓకే అండి, చూసాం కదా ఎంతో కమ్మని జొన్న పాలకూర తేప్లా. వీటిని రుచి చూసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. జొన్న పాలక్ తేప్లా కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1/2 కప్పు, శనగపిండి 3 చెంచాలు, అవిసె గింజలు 2 చెంచాలు, పాలకూర 1 కట్ట, వాము 3 చిటికలు, నూనె సరిపడినంత, పసుపు 1/2 చెంచా, చిల్లీ ఫ్లేక్స్ 1/2 చెంచా, రుచికి సరిపడినంత. పాలక్ తేప్లా తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని అవిసె గింజలు వేపుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలకూరను సన్నగా తరిగి మిక్సింగ్ బౌల్లో తీసుకొని పసుపు, చిల్లీ ఫ్లేక్స్, తగినంత ఉప్పు, వాము, శనగపిండి, అవిసె గింజల పొడి, జొన్న పిండి, సరిపడినన్ని వేడి నీళ్లు పోసుకొని రోటీ పిండి బాగా మద్దం చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత దీన్ని అరిటాకు మీద తేప్లా లాగా ఒత్తుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే జొన్న పాలక్ తేప్లా రెడీ.